హలో ఫ్రెండ్స్, సుమాయాత్ర ఛానల్కి స్వాగతము. మనం ఈరోజు ఎంతో కమ్మగా టేస్టీగా ఉండే క్యాబేజీ తోటి ఎగ్ భుజియా తయారు చేసుకుందాము. దానికోసం ముందుగా మనము ఒక లేత క్యాబేజీ తీసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఎగ్ భుజియాకి కానీ క్యాబేజీ కర్రీకి కానీ క్యాబేజీ లేతగా ఉంటేనే బాగుంటుందండి. ఒకవేళ మనకి అన్ని సీజన్లలో లేత క్యాబేజీ దొరకదు కాబట్టి మనం క్యాబేజీ కొద్దిగా ముదురుది తీసుకున్నా కూడా ఇలా చిన్నగా కట్ చేసి కుక్కర్లో వేసి ఒక్క విజిల్ రానిచ్చామనుకోండి, అవి మెత్తగా అయిపోతుంది. ఇప్పుడు మనము లేత క్యాబేజీ తీసుకున్నాం కాబట్టి కుక్కర్లో వేయాల్సిన అవసరం లేదు. మనం ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అది వేడి అయ్యాక ఆయిల్ వేసి అందులో పోపు దినుసులు వేసుకోవాలి. పోపు దినుసులన్నీ వేగిన తర్వాత మనం చిన్నగా కట్ చేసుకున్న క్యాబేజీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయిందాకా మరికొద్దిగా సేపు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత మనం రుచికి తగినంత ఉప్పు అలాగే పసుపు కూడా వేసుకొని ఇంకొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనము స్టవ్ సిమ్లో పెట్టుకొని ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక కప్పు టమాటో ముక్కలు వేసుకొని అవి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టాలి. ఎందుకంటే ఆ టమాటా ముక్కలు వేసిన తర్వాత అవి ఆవిరికే క్యాబేజీ మొత్తం మగ్గిపోతుంది. ఇలా మగ్గిన తర్వాత మనం రుచికి తగినంత కారం అలాగే ధనియా పౌడరు వేసుకొని మొత్తం బాగా కలియబెట్టుకోవాలి. ఇప్పుడు మొత్తం కలిసిన తర్వాత ఎగ్స్ తీసుకొని పగలగొట్టి అందులో వేసుకోవాలి. నేనైతే ఇక్కడ 3 ఎగ్సే తీసుకుంటున్నానండి. మీకు కావాలంటే మీ ఇష్టం ఎన్ని ఎగ్స్ అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు ఎగ్స్ వేసిన తర్వాత మొత్తం ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ అయిన తర్వాత మనము ఒక కప్పు కొత్తిమీర వేసుకొని కలిపేసుకుంటే సరిపోతుంది. ఈ కర్రీ చపాతీలలోకే కాదండి, అన్నంలోకి కూడా బాగుంటుంది. మీకు కనుక నచ్చితే మీరు కూడా ట్రై చేసి కామెంట్ బాక్స్లో తెలుపగలరు. థ్యాంక్ యూ.